బీఆర్ఎస్ రజతోత్సవ సభ తర్వాత చర్చ ప్రారంభమైంది. అక్కడ సభలో కేవలం కేసీఆర్ తర్వాత కేటీఆర్ ఫోటోలు ఉన్న తర్వాత నుంచి చర్చ ప్రారంభమైంది. కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావుని కాస్త ప్రాధాన్యత తగ్గించారు, అది ఆ సభ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు, పార్టీకి మెసేజ్ ఇచ్చారనే చర్చ అయితే కొనసాగుతూ ఉంది. కేటీఆర్ హరీష్ రావు ఇంటికి వెళ్ళాక ఈ చర్చ మరింత తీవ్రమైంది. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామారెడ్డి ఉన్నారు, మాట్లాడదాం. వాళ్ళ పంచాయతీ వాళ్ళలో ఆధిపత్యం ఉందనేటువంటిది మాట్లాడుతూ ఉన్నారు. దానికి సంబంధించి సాధారణ ఉంటే దానివల్ల మీకు వచ్చిన నష్టం ఏంది? మీ పార్టీలో కూడా చాలా ఉన్నాయనేటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. మంత్రులకు ముఖ్యమంత్రికి పడట్లేదు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి మాట వినట్లేదు, చర్చ వస్తూ ఉంది. మీరు దీన్ని ఎట్లా కన్విన్స్ చేస్తారు? వాళ్ళ కుటుంబత కదా. ఇప్పుడు మాది జాతీయ పార్టీ. సపోజ్ మంత్రులకి ఇంకొకరికన్నా పడతలేదు, ఒక మాట వీళ్ళు ఆశించినది రావట్లేదు అని అంటే మాది ఏదైనా మాట్లాడనీకే పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడిపోయినాక అధిష్టానం అనేది ఉంటుంది. కానీ అది ఏమో కుటుంబ పార్టీ అయిపోయింది. కుటుంబంలోనే కలహం వస్తే ఎవడు చెప్పాలి? వాళ్ళ అధిష్టానం బీజేపీ చెప్పాలి. సో మేమేమంటున్నాము, వాళ్ళ అధిష్టానం బీజేపీ ఏమవుతుంది అంటే మీరు ఎవరైనా కొట్టుకదావండి, ఎవరైతే బలంగా బయటకు వస్తారో వాళ్ళతో మేము జతగడతామని చెప్పి అనేది అది బీజేపీ విధానం కాబట్టి. సో బీఆర్ఎస్ పార్టీలా ఈరోజు చాలా స్పష్టంగా ఏదైతే బీఆర్ఎస్ అని అంటే భారత రాష్ట్ర సమితికించి ఈరోజు కేసీఆర్కి ఏమో బాపు రాష్ట్ర సమితి, కేటీఆర్కి ఏమో బేటా రాష్ట్ర సమితి, కవితకి ఏమో బేటీ రాష్ట్ర సమితి, తర్వాత హరీష్ రావు గారికి ఏమో భతీజా రాష్ట్ర సమితి అయిందో ఎవ్వరు ఉనికి కోసం వాళ్ళు పాటుపడుతున్నారు. మమ్మల్ని 100 రోజులలో కూలిపోతుందని చెప్పినటువంటి వ్యక్తులు ఈరోజు మీరు కలిసి 100 రోజులు లేనటువంటి పరిస్థితికి వచ్చిండ్రు. ఎందుకనంటే అంతర్గత తగాదాలతోటి ఆడ ఎల్కతుర్తి సభనే మనం చూసినాం. మీరు అందరు కలిసి ఉంటే వేదిక మీద ఒకటి బొమ్మనే ఎందుకు వస్తుంది? అది చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ఈరోజు వాళ్ళని ఏదో పట్టించుకొని మేమేదో అన్నము అనేటటువంటి ఏదో పిచ్చి పిచ్చి మాటలు, లేకపోతే మా యొక్క పరిపాలన మీద అబద్ధపు ప్రచారాలని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వారి యొక్క నిజమైనటువంటి కొట్లాటని ఒక అందరం కలిసినాం అనేటటువంటి అందమైన అబద్ధంతో సమాజంలోకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈడ చాలా స్పష్టంగా తెలుస్తుంది ఏంటి అని అంటే హరీష్ రావు గారు తన ఉనికి కోసం పోరాడుతున్నాడు, కవిత గారు తన ఉనికి కోసం పోరాడుతున్నారు, కేటీఆర్ గారు తన ఉనికి కోసం పోరాడుతున్నారు. అయితే కేటీఆర్ గారికి ఏమో మా నాయన కేసీఆర్ నా ఇంటనే ఉండనేటటువంటి నమ్మకం ఉంది. కానీ హరీష్ రావు గారికి మాత్రం భవిష్యత్తులో కేటీఆర్ని కేసీఆర్ గారు ప్రోత్సహిస్తారు కాబట్టి ఎప్పటికైనా నన్ను ఎగ్జిట్ డోర్ చూపిస్తారు. ఎందుకంటే ఆలయ నరేంద్ర గారి దగ్గర ఈ ఆరోపణలు కాంగ్రెస్ చేసినప్పుడల్లా, కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినప్పుడల్లా హరీష్ రావు ఏదో రకంగా సమాధానం రూపంలో మీడియాలో, ప్రెస్ కాన్ఫరెన్స్లో, నోట్లో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా నేను స్వాగతిస్తా, ఒకవేళ కేటీఆర్కి పగ్గాలు అప్పగిస్తా కూడా ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తా, ఒక సైనికుడిగా, బీఆర్ఎస్ సైనికుడిగా అంటున్నాను. జెండా పుట్టినప్పటి నుంచి ఉన్నా కంటిన్యూ అవుతున్నా, 25 ఏళ్ళు అయింది, ఏం చేసినా నేను ఓకే అంటున్నాను. అందుకనే చెప్తారు, రేపొద్దున బయటకు పంపిస్తే కూడా ఓకే అని అనుకుంటాడా? కేసీఆర్ ఏం చేసినా ఓకే. ఈరోజు చాలా స్పష్టంగా కనిపిస్తుంది కేటీఆర్ ఏం చేస్తాడు అనేది కూడా లెక్క కదా. కేసీఆర్ గారు కేటీఆర్కి మద్దతు ఇస్తుండు, రేపొద్దున పట్టాభిషేకం అనేటటువంటిది భవిష్యత్తులో 10 సంవత్సరాలకు ఎప్పటికో గిట్ట వస్తే కేటీఆర్నే చేస్తాడు అనేటటువంటి చాలా స్పష్టంగా కేసీఆర్ గారి యొక్క ఆలోచన విధానం మన ఎల్కతుర్తి సభలో మనకు కనిపించింది. మరి హరీష్ రావు గారు అయినా సరే కేటీఆర్ నాకు ఎట్లా చెప్తే అట్లా అని చెప్పేసి అనుమనురి, ఇబ్బంది లేదు కదా. కేసీఆర్ ఎట్లా చెప్తే అట్లా అనేది కాదు ఇప్పుడు పంచాయతీడ, కేటీఆరే నాకు నాయకుడు, కేటీఆర్ ఎట్లా చెప్తే అట్లా అని చెప్పి హరీష్ రావు గారు చెప్పాలి. ఇది నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇప్పుడు మీరు అధికార పార్టీ అధికారంలో ఉన్నారు, మీకు ఏమైనా రిపోర్ట్ ఉందా? ఇంటెలిజెన్స్ ఏమైనా చెప్తా ఉందా నిజంగా వీళ్ళ మధ్య తగాదా ఉంది, ఆధిపత్యం స్టార్ట్ అయింది అనేటువంటిది? అందులో భాగంగానే వెళ్ళినా నిజంగా మీ ఆరోపణలో వాస్తవం ఉందా? వాళ్ళ తండ్రికి బాగాలేకపోతే కట్టసికెళ్ళి చూసాము అనేటువంటిది పార్టీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. నిజంగా యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంది? ఇంటెలిజెన్స్ ఏం చెప్తాం? తండ్రి ఏజీలో ఉంటే ఆరోగ్యం బాగాలేక వీళ్ళు ఇంటికాడ ఏం పంచాయతీ ఉంటుంది మాదన్న? నాకు అర్థం కాదు. ఇప్పుడు బయటికి వాళ్ళు చెప్పేటటువంటి జవాబులు అర్థం పడదామని ఉండాలి. పాపం పానం బాగాలైనటువంటి పెద్ద మనిషి ఏజీ హాస్పిటల్ ఉండు, వీళ్ళు ఇంటికాడ ఉండి పంచాయతీ ఏంటిది? చూడనీక పోయినోడు కొడుకు ఆడనే ఉండాలి, చూడనీక పోయినోడు పోయి పేషెంట్ని చూసి వస్తారు. ఇంటికాడ పంచాయతీ పెట్టుకొని ఈడ మాత్రం తండ్రికి బాగాలేదని ఇంటికి వచ్చిపోయినాం అనేది ఉంటుంది ఏమన్నా? అసలు కథ ఏంటంటే పంచాయతీ నడుస్తుంది. ఇప్పుడు మనందరం కలిసిపోవాలి బావా, ఏమున్నా ఆయన ఉంటాడు మీద. మనం ఇప్పుడు గిట్ట కొట్లాడుకుంటూ పోతే మనందరం నవలపాలు అయిపోతాం, మన పార్టీ తెర్రెలు అవుతుంది. అంటే నువ్వు అయ్యేది ఉంది బాగుందేమో, మరి నా పరిస్థితి ఏంది? నేనేమో ముంగటేస్తుంటే రేపొద్దున నా భవిష్యత్తు ఏంది అనేది గిట్ట అవుతుండొచ్చు నేను అనుకుంటున్నాను. నేను ఆ పాసిబిలిటీస్ ఉన్నాయి కదా, డాట్స్ గిట్ట మీరు కనెక్ట్ చేసుకుంటే. మరి మొన్న సభలో ముంగట ఉరికినటువంటి హరీష్ రావు గారిని తర్వాత మళ్ళీ మాయమైపోయాడు ఎందుకో? సభ ఏర్పాట్ల గురించి హరీష్ రావు గారు ముందు పోయిండు, తర్వాత మాయం ఎందుకు అయ్యిండు? కేటీఆర్ బొమ్మ ఎందుకు వచ్చేసింది? హరీష్ రావు ఎక్కడ పోయిండు? ఇవన్నీ ఏంటిది అంటే కవిత కూడా బయటకు వచ్చేసేసి కవిత గారు ఏమని మాట్లాడుతుండ్రు? స్టేట్మెంట్ సామాజిక తెలంగాణ రాలేదు 10 ఏళ్ళలో అన్న స్టేట్మెంట్ ఏంది? నిజంగానే సామాజిక తెలంగాణ రాలేదంటుంది, తలసరి ఆదాయంలో అవకతవకలు ఉన్నాయని అంటుంది, ఎక్కడ కూడా మహిళలకి ఇప్పటికి కూడా న్యాయం జరగలేదని చెప్పి అంటుంది.
సో ఆమె ఆవేదన ఆమెకుంది. ఇవన్నీ కూడా పరోక్షంగా ఎవరికి చెప్పాలనో ఎవరికి వినబడాలనో వాళ్ళకి వినబడుతున్నాయని అనుకుంటున్నా అన్నది మొన్న చిట్చాట్ల ఇవన్నీ సొంతోళ్ళే చేస్తారని కూడా అన్నది. దానికి మీరే సాక్ష్యం. ఇక అంతకుమించి ఇంకేం చెప్పాలి? ఒక మనిషి బయటకు వచ్చి కేసీఆర్ గారే చేస్తారు ఇదంతా అని అనగలుగుతారా? తెలంగాణ జాగృతి, ఇప్పుడు భారత జాగృతి, గతంలో తెలంగాణ జాగృతి అని, ఇప్పుడు తెలంగాణ జాగృతి పేరులో కొన్ని కార్యక్రమాలు చేస్తారు. ఆమె మొదటిసారి కమిటీలు వేస్తారు. అసలు ఈ 10 ఏళ్లలో ఉద్యమ సమయంలో లేని కమిటీలు ఫస్ట్ టైం కొంతమందికి బాధలు అప్పచెప్పారు. అసలు ఏం జరుగుతుంది నిజంగానే? ఈ కవిత కూడా అసంతృప్తిగా ఉందా? మరి ఇది ఒక సంకేతం కాదా? నేనే అడుగుతున్న, సంకేతం కాదా? ఇప్పుడు నాయన చెప్పు చేతలల్లా అందరు కలిసికట్టుగా మేము కొట్లాడతాం అనేటటువంటి సందేశం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఇద్దామనుకుంటుందో, కానీ వాళ్ళ యాక్షన్స్ ఏవట్లా కనిపిస్తలేవు కదా. బిడ్డ జాగృతి కమిటీలు వేసుకుంటుంది, నా పంచాయత్ నాదే అని. అల్లుడు నాకు నేనైతే నేను ప్రతిపక్ష నాయకుడు కావాలని చెప్పి ఆయన మంత్రాలు ఆయనే చేసుకుంటున్నాడు. కొడుకేమో నేనే నెక్స్ట్ అని చెప్పేటటువంటి ప్రచారం చేసుకుంటున్నాడు సోషల్ మీడియా మాధ్యమాలలో కానీ ఏది కానీ. ఇప్పుడు విస్తృతమైనటువంటి చర్చ ఏంటిది అనంటే, బీఆర్ఎస్ పార్టీలో పగ్గాలు ఎవరి చేతిలో ఉన్నాయి? కేసీఆర్ గారి చేతిలోనైతే ఉన్నట్టు నేను అనుకోను. అట్లా ఇంకోటి బావా బామ్మాడులు ఒకటే అని చెప్పే ప్రయత్నం చేస్తావురా? ఈ సమావేశాలు ఇంటింటికి వెళ్ళి మాట్లాడడం, భుజించడం, 2.5 గంటలు టైం స్పెండ్ చేయడము, అంటే క్యాడర్కి ఏమైనా మెసేజ్ ఇస్తురా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తూ? ప్రజలని నమ్మించే ప్రయత్నం చేస్తారు అంతే. ఎందుకంటే ఈ ఏవైతే ఇప్పుడు నేను అన్నటువంటి మాటలు ఉన్నాయో అవి నేను కొత్తగా కనిపెట్టేటివి ఏం కాదు, మీరందరూ కూడా తెలిసినటువంటివే, అవునా కాదా? ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలలోనే ఒక గందరగోళం ఉంది, మన నాయకుడి పరిస్థితి ఏమవుతుందిరా రేపొద్దున అని. ఓన్లీ కేటీఆర్ది ఎట్లా పెడతారా అని. ఎందుకంటే ఆ రోజు ఎవరిని కూడా మాట్లాడే అవకాశం ఇవ్వలే. అట్లా గిట్ట అవకాశం ఇచ్చినట్టే ఎవరికాలే సీఎం అనేటటువంటి నినాదాలు మారుమోగునేమో. ఆ పంచాయతీ ఇంకింత పెద్దగా ఉంది కాబట్టి పెద్ద మనిషి ఆలోచించి ఆయన ఒక్కడే మాట్లాడిపోయిండు. చివరికి ఏం జరుగుతుంది? ఎండ ఎట్లుంటుంది? ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? ఏది ఏమున్నా ఈరోజు జరుగుతున్నటువంటి విషయం చాలా స్పష్టంగా ఏంటిది అని అంటే, హరీష్ రావు గారికి ప్రతిపక్ష నాయకుడి హోదా ఆ పదవి గిట్ట వచ్చిందనుకోండి, ఈయన బలోపేతమై కేటీఆర్ గారికి శుభం బోర్డు పెడతాడు రాజకీయంలో. ఇప్పుడు కేటీఆర్ గారు సంధి కోసం వచ్చిండు, ఆ సంధికి సద్దుమానికి హరీష్ రావు గారు ఏ పదవి లేకపోయినా నేను కష్టపడుతున్నాడు అనుకో, అది హరీష్ రావు గారు తన నెత్తి మీద తను చేతి పెట్టుకున్నట్టు అవుతుంది రాజకీయంగా. చాలా స్పష్టం. ఇది కాంగ్రెస్ పార్టీ మీడియా కమిటీ చైర్మన్ సామరామోహన్ రెడ్డి చెప్తా ఉన్నటువంటి అంశం ఏంటంటే, హరీష్ రావు కేటీఆర్ చెప్పినట్టు బుజ్జగింపులకు సైలెంట్ అయిపోతే హరీష్ రావు రాజకీయ భవిష్యత్తు అంధకారం అయ్యే అవకాశం ఉంది. లేదు మాత్రం కేటీఆర్కు కాదని ఏదైనా పదవి తీసుకుంటే ఖచ్చితంగా కేటీఆర్ది పై చేయ అవకాశం ఉంటుందంటూ మాట్లాడుతున్నారు. మొత్తానికి వాళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరు స్టార్ట్ అయింది. కేటీఆర్కు బాధ్యతలు అప్పచెప్తే బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంది హరీష్ రావు అనేటువంటి చర్చ నడుస్తుంది. ఇది భవిష్యత్తులో నిజం కాబోతుంది అనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.